మొన్నటి వరకు వచ్చేసరికి స్టూడెంట్స్ గనక తప్పు చేస్తే ఊళ్ళల్లో గనక దండిచ్చినా ఇట్టినా పేరెంట్స్ కి చెప్పేవాళ్ళు, పేరెంట్స్ వచ్చి టీచర్ల మీద తగ్గు పెట్టుకునేవాళ్ళు. నిన్నటి వరకు వచ్చేసరికి అది కొంచెం ముదిరి ధర్నాల వరకు వెళ్ళింది. ఇప్పుడు ఉంది జనరేషన్ ఏంటంటే జెడ్ జనరేషన్. ఎట్లా ఉందంటే ఆ స్టేజ్లు దాటిపోయింది. డైరెక్ట్ స్టూడెంట్సే రంగంలో దిగటం అయితే జరిగిపోతా ఉంది. పేరెంట్స్ దగ్గర కూడా వెళ్ళట్లేదు. ఉదాహరణకి నిన్న కృష్ణా జిల్లాలో బాపులపాడు మండలానికి సంబంధించిన ఒక జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో ఒక 4 విద్యార్థులు వచ్చేసరికి ధూమపానం అనేది చేస్తా ఉన్నారు. అయితే పొగలు వస్తున్నాయి ఏంట్రా అని చెప్పేసి మాస్టారు వెళ్ళి చూస్తే వీళ్ళు ధూమపానం తీసుకున్నా ఉన్నారు. అయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని తీసుకొచ్చేసి క్లాస్ ముందు నుంచోబెట్టి మోకాళ్ళు ఏమని చెప్పేసి అంటే వాళ్ళు వేయకపోగా ఇంకొక టీచర్, లేడీ టీచర్ కూడా ఉంది. సో ఆమె కూడా చెబితే క్లాస్లోకి వెళ్ళొద్దు, మీరు ఇక్కడ నుంచోండి అంటే వినకుండా వెళ్ళిపోయాతో చేతిలో ఉన్న బుక్స్ నేలకేసి గట్టిగా బాధేసిన తర్వాత ఈయన హెడ్ మాస్టర్ వాళ్ళకి చెప్తా ఉంటే మాస్టారు వాడు వచ్చేసేసి అందుట్లో ఒక స్టూడెంట్ పిడికిలు బిగిచ్చి డొక్కలో పెట్టి గుద్దాడు. మరి ధూమపానంలో ఏం తీసుకున్నాడో గానీ ఆ అబ్బాయి మొత్తానికైతే గట్టిగా గుద్దాడు. మరి ఆయన చాలాసేపు దాకా అట్ట పట్టుకునే ఉన్నాడు. అయితే ఎవరు చెప్పినా వినకుండా క్లాస్ లో నుంచి ఆ 4 వేసుకుని బయటికి వెళ్ళిపోయాడు. అయితే ఇదంతా కూడా వీడియో రికార్డ్ చేశారు. ఇక ఈ టీచర్లు ఎవరైతే ఉన్నారో పోలీస్ కేసు అయితే ఫైల్ చేయడం అయితే జరిగిందనమాట. ఈ పేరెంట్స్ కు చెప్పినా వినే స్టేజ్ లో లేరు అంటే ఇక అర్థం చేసుకోవాలి. అయితే ఇప్పుడు అందరిలో మొదలవుతున్న సెక్యూరిటీ ప్రైవేట్ స్కూళ్లలో ఎలా ఉంటుందో, బ్యాంకులో ఎలా ఉంటుందో, దీంట్లో కూడా కాంట్రాక్ట్ బేసిక్స్ అయిన సెక్యూరిటీని రిక్రూట్ చేస్తే బాగుండు ప్రభుత్వం అన్న ఉద్దేశంలో టీచర్లు అంతా ఉండటం అయితే జరిగింది. గవర్నమెంట్ టీచర్లు బీ కేర్ఫుల్. ఓకేనా, ఇవాళ రోజున మందలిచ్చిన కొట్టిన స్టూడెంట్స్ వినటానికి లేదు. ఎందుకంటే బయట పరిస్థితులు అలా ఉన్నాయి. చదివి గవర్నమెంట్ జాబులు తప్ప అవి కూడా అంత పెద్దగా ఏం లేవు. ఇప్పుడు ఏంటంటే మన ప్రభుత్వం వచ్చాక ఇన్ని ఇచ్చారు. సో ప్రైవేట్ పరంగా ఏమీ లేవు. పనికి పోతే వచ్చిన డబ్బులు వీటికి ఏం రావట్లేదన్న ఉద్దేశంలో ఉన్నారు. ఏముంది, ఇంటి దగ్గర తిట్లు కన్నా స్కూల్లో అందరి ముందు తిట్టించుకుంటే పరువు పోతుంది. స్కూల్కి కూడా బాగలేము. అందుకని కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచిది. పిల్లలతో డీల్ చేసేటప్పుడు మనం మాట్లాడే పద్ధతి కానివ్వండి, వాళ్ళతో ఉండే విషయానికి వచ్చేసరికి ఏదైనా కానివ్వండి, వే ఆఫ్ బిహేవియర్, పర్సనాలిటీ డెవలప్మెంట్. సో వాళ్ళని మన దారిలోకి తెచ్చుకోవటం అనేది కష్టమైనప్పుడు కూడా కష్టపడాల్సిందే. ఇదండి ఓవరాల్.